హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ షైనింగ్ శ్యామ్లీ. ఈరోజు పసుపు కొమ్మలు పసుపు ఆడిద్దామని 1 కేజీ అయితే తీసుకొచ్చానండి. మార్కెట్లో దొరికే పసుపు డైలీ పూజలకి కాళ్ళకు రాసుకోవడానికి మొహానికి వాడుతున్నాం, కానీ ఎందుకు అదంత కలర్గా ఉండట్లేదు, తొందరగా పోతుంది. జిడ్డు జిడ్డుగా ఉన్నట్టు అనిపించింది నాకు పసుపు తెచ్చింది. అందుకనే సరే పసుపు కొమ్మలే ఆడితే సరిపోదా అన్నట్టుగా పసుపు కొమ్మలు తీసుకొచ్చా. ఇవి ఒక 4-5 సార్లు వాష్ చేసిన తర్వాత అప్పుడైతే ఆరబెట్టి ఒకసారి మిగిలి చూసారు అవి ఎలా ఉన్నాయో. పసుపు కొమ్ములు కూడా పైన పసుపు రాస్తున్నారనమాట, పచ్చగా కనపడడానికి. ఒరిజినల్ పసుపు కొమ్ములు అయితే ఆరిన తర్వాత ఇదిగో ఇలా ఉన్నాయన్నమాట. వీటిని బాగా ఆరబెట్టేసి ఎండలోని పసుపు ఆడించేసాను నేను. పసుపు అయితే ఈ కలర్లో వచ్చింది, బాగుంది. జిడ్డు జిడ్డుగా జిగురుగా కూడా లేదనమాట పసుపు. దీన్ని ఒకసారి మళ్ళీ జల్లించేసుకుని అప్పుడు డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకుందామని జల్లించుకుంటున్నాను. మొత్తం జల్లించేసరికి కొద్దిగా మురాలు అయితే వచ్చినాయి. ఇంకా వాటిని మొక్క మొదల్లో పోసేసి పసుపు అయితే డబ్బాలో పెట్టేసుకున్నాను. దీంట్లో ఇంకా మనం ఏమీ కలపక్కర్లేదు కదండి, చక్కగా అలా డైరెక్ట్గా వాడేసుకోవచ్చు. సో మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి పసుపు కొమ్ములతోటి. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.